ఆల్రైట్ గైస్ ఇక్కడ ఆపర్చునిటీ మిస్ చేయకుండా నేను ఇక్కడ అయితే 3 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను గైస్. మొత్తం టోటల్ 4 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ ఈ ట్రేడ్ తీసుకున్న కారణం ఏందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్ గైస్. ఎప్పుడైతే మీరు ఒక ప్రైజ్ యాక్షన్ని బేస్తో మీరు ట్రేడింగ్ చేసినట్లయితే మీకు 95 to 99% అక్యురసీ ఉంటుంది. ప్రైజ్ యాక్షన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ట్రేడింగ్ అని చాలామంది యూట్యూబ్లో అంటుంటారు. కానీ ప్రైజ్ యాక్షన్ని డీటెయిల్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయడు. సో వీడియోని కంప్లీట్గా చూడండి. ఈరోజు యాక్చువల్గా ప్రైజ్ యాక్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది, ప్రైజ్ యాక్షన్ ఎలా స్టడీ చేయాలి, ఒక చార్ట్ మీద ప్రైజ్ యాక్షన్ ఎలా చూడాలనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ 3 seconds గైస్, 3, 2, 1 మొత్తం 4 ట్రేడ్స్ అయితే మనం ఇక్కడ విన్ అయినాం గైస్. సో ఇక్కడ నేను ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, సింపుల్ గైస్. ఎప్పుడైతే మీకు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఒక డౌన్ డైరెక్షన్లో మూవ్ అయ్యే మార్కెట్ కనిపిస్తుందో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే యూఎస్డి పిహెచ్పి పేర్లో మార్కెట్ డౌన్ డైరెక్షన్లో మూవ్ అయింది. సో ఈ డౌన్ డైరెక్షన్లో ఒకవేళ మీకు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఒక హ్యామర్ లాగా అనిపించే క్యాండిల్. సో ఇన్వర్టెడ్ హ్యామర్ ఎట్లుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చెప్పాలంటే ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే కింద పెట్టిన హ్యామర్ ఎలా ఉంటుంది మనకు, ఒక మీకు ఇన్వర్టెడ్ హ్యామర్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఒక డౌన్ డైరెక్షన్ మార్కెట్లో ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ మనకి ఇక్కడ కనిపించింది కాబట్టి నేను ఇక్కడ ఈ క్యాండిల్ మీద ట్రేడ్ అనేది అప్ డైరెక్షన్లో ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకు, ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ మాకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ బయర్స్ చాలా యాక్టివ్ ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్నారు అన్నాడు. ఏదైతే ఇన్వర్టెడ్ హ్యామర్ మీద వీక్ ఉంటుందో ఆ వీక్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే బయర్ చాలా యాక్టివ్గా అండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇన్వర్టెడ్ హ్యామర్ బాటంలో సపోర్ట్లో ఇన్వర్టెడ్ హ్యామర్ ఒకవేళ కనిపిస్తే అప్ డైరెక్షన్లో తీసుకోవాలి. కానీ అదే అప్ డైరెక్షన్లో తీసుకోవాలి. అదే డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలని మీకు ఒక డౌట్ రావచ్చు. సో డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడైతే మీకు ఒక హ్యామర్ క్యాండిల్ కనిపిస్తుందో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోండి, మార్కెట్ కొంచెం అప్ డైరెక్షన్లో మూవ్ అయింది. దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకోండి క్లియర్గా హ్యామర్ క్యాండిల్ మీరు ఇక్కడ చూసుకోండి. నేను ఏదైతే ఈ మోస్ట్ ఆఫ్ పాయింట్ అవుట్ చేస్తున్నానో దాన్ని క్లియర్గా చూడండి. ఎప్పుడైతే ఒక హ్యామర్ క్యాండిల్ కనిపిస్తుందో దాని తర్వాత మీరు ఒకవేళ ట్రేడ్ డౌన్ డైరెక్షన్లో ప్లేస్ చేసినట్లయితే మీకు ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక గ్రీన్ కలర్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో గ్రీన్ కలర్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మీరు ఒక డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇక్కడ ఎంటీజీ విన్ అయ్యేటోళ్ళు. సో అలా మీరు ఇట్లా చూసుకుంటూ ఉంటే మార్కెట్లో చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి గైస్. మీరు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకా క్లియర్గా ఒక అప్ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయింది. అట్ ద సేమ్ టైం ఒక హ్యామర్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ హ్యామర్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ని మీరు చూసిన తర్వాత మనం ఈ గ్రీన్ కలర్ హ్యామర్ క్యాండిల్ చూసిన తర్వాత మనం ఇక్కడ ఏం డిసైడ్ చేస్తామంటే ఇక్కడ సేలర్స్ చాలా యాక్టివ్ ఉన్నారు అని మన ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో దాని తర్వాత మనం ఒక డౌన్ డైరెక్షన్లో ప్లేస్ చేసినట్లయితే ఈ రెడ్ కలర్ క్యాండిల్ మీద మనం విన్ అయ్యేటోళ్ళం. సో అలా మీరు చార్ట్స్ని స్టడీ చేస్తుంటే మీకు మల్టిపుల్ చార్ట్స్ మీద మల్టిపుల్ ట్రేడ్స్ ఈజీగా దొరుకుతూ ఉంటాయి గైస్. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నాకు లైవ్లో ఏమన్నా ట్రేడ్ జరిగినా మీకు తీసుకొని చూపిస్తాను. చూద్దాం ఇంకా ఏమైనా ఆపర్చునిటీ దొరికితే ప్లాన్ చేద్దాం. సో ఇలా మార్కెట్లో మీరు ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తుండాలి. మీకు ఖచ్చితంగా 110% మీకు ట్రేడ్స్ అనేది దొరుకుతాయి. సపోర్ట్లో ఒకవేళ మీకు ఇన్వర్టెడ్ సపోర్ట్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మార్కెట్ ఇట్లా డౌన్ డైరెక్షన్లో వచ్చి ఇక్కడ కింద దీన్ని సపోర్ట్ అంటాం. మార్కెట్ డౌన్ డైరెక్షన్లో వచ్చి ఒకవేళ మార్కెట్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఒకవేళ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే దాన్ని ఒక స్ట్రాంగ్ సపోర్ట్లా కన్సిడర్ చేసి ఆ సపోర్ట్ దగ్గర ఒకవేళ ఇన్వర్టెడ్ హ్యామర్ మీకు ఇంతకుముందు చూపించిన కదా, ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఏదైతే పాయింట్అవుట్ చేస్తున్నానో దీన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అని చెప్తాము. సో
ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్. ఈ క్యాండిల్ ఒకవేళ మీకు సపోర్ట్ దగ్గర కనిపిస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ కింద ఇక్కడ సపోర్ట్ దగ్గర కనిపించింది. సో నేను ఇక్కడ ఒక అప్ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇక్కడ విన్ అయ్యాను. సో అలా సపోర్ట్ దగ్గర ఒకవేళ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ కనిపిస్తే అప్ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇది హ్యామర్ క్యాండిల్, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్, ఇది ఈ గ్రీన్ కలర్ క్యాండిల్, ఇది నేను ఇప్పుడు పాయింట్ చేసేది హ్యామర్ క్యాండిల్. సో ఈ హ్యామర్ క్యాండిల్ ఒకవేళ మీకు రెసిస్టెన్స్ అంటే మార్కెట్ అప్ డైరెక్షన్లో పోయి అలా రెజిస్ట్ అవుతుంది కదా. సో రెసిస్టెన్స్ అంటే ఇది మీకు క్లియర్గా చెప్పాలంటే దీన్ని రెసిస్టెన్స్ అంటాం. ఇది ఇంకొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో అలా ఇది ఇంకొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇది ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇది ఇంకొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గర ఒకవేళ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయితే కళ్ళు మూసుకొని మీరు డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మీకు కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా గైస్. ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ సపోర్ట్ దగ్గర ఫామ్ అయితే అప్ డైరెక్షన్లో తీసుకోవాలి. హ్యామర్ క్యాండిల్ ఒకవేళ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయితే డౌన్ డైరెక్షన్లో తీసుకోవాలి. కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి గైస్, ఎందుకంటే కాన్సెప్ట్ క్లియర్ లేకుంటే ట్రేడ్స్ అనేది మిస్ అయిపోతాయి, మళ్ళీ మనకే లాస్ అవుతాయి. సో ఇంకా ఏమైనా ట్రేడ్స్ చెప్తే తీసుకుందాం గైస్. సో ఇది ఒక స్ట్రాటజీ మీకు లాస్ట్ మన టెలిగ్రామ్ లైవ్ క్లాస్లో పబ్లిక్ ఛానల్లో లైవ్ క్లాస్లో మీకు నిన్న చెప్పాను కదా, ఒక ప్రైజ్ యాక్షన్ మీద వీడియో అప్లోడ్ చేస్తానని. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా ఒక హ్యామర్ క్యాండిల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక గ్రీన్ కలర్ హ్యామర్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయిందో దాని తర్వాత మీరు ఇక్కడ డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళు. సో అలా మీరు వెతుకుతూ ఉంటే మీకు మల్టిపుల్ ట్రేడ్స్ దొరుకుతూ ఉంటాయి. ఇంకోటి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను గైస్, చూద్దాం. ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడైనా కనిపిస్తే చూపిస్తాను, చూడండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఇంకొక చిన్న ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనొచ్చు, కానీ కింద వీక్ ఎక్కువ ఉంది కాబట్టి సో దీన్ని అవాయిడ్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని ఇంకా ఒక ఇన్వర్టెడ్ హ్యామర్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ దీన్ని కన్సిడర్ చేసి ఒకవేళ మనం అప్ డైరెక్షన్లో ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇక్కడ వినేటోళ్ళం. సో ఒకవేళ మీకు డీటెయిల్గా స్ట్రాటజీని తెలుసుకోవాలి, డీటెయిల్గా లైవ్లో స్ట్రాటజీని ఎక్స్పీరియన్స్ చేయాలంటే నా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇస్తున్నా, డైలీ లైవ్ వస్తా. సో లైవ్లో మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రేడ్స్ ఇస్తుంటా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాతో జాయిన్ అవ్వచ్చు. కీప్ ట్రేడింగ్, కీప్ లెర్నింగ్. బాయ్.